వెల్కమ్ టు కేపీసార్ 21st సెంచరీ ఐఏఎస్. సో మనకు తెలంగాణలో ఈరోజే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగింది. మరి ఇందులో జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్ ఈ రెండు అంశాలకు సంబంధించిన కీ ఇష్యూస్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇది తుదికి కమిషన్ అధికారికంగా విడుదల చేసే తుదికి ఫైనల్ అవుతుంది. సో ఓకే, కొన్ని క్వశ్చన్స్ మాత్రం కొన్ని రకాల టూ ఆన్సర్స్గా ఉంటున్నాయి. సో అది తుదికి లోబడే ఉంటుంది. సో దానికి ఫైనల్ అనేది కొన్ని అయితే క్లారిటీ అయితే ఉన్నది మనకు. సో ఎలాంటి డిస్ప్యూట్ అనేది ఉండదు. సో ఇందులో నేను కరెంట్ అఫైర్స్ అదేవిధంగా మనకి జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ అదేవిధంగా కొన్ని పాలిటీ కొన్ని ఎకానమిక్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చేసి కాంతారా నిలిచింది. సో ఏకి కంపల్సరీ 2 ఉండాలి. సో ఏకి 2 ఉండాలి, ఇంకా మిగతా చూడాల్సిన అవసరం లేదు మనకు. కేరళకు సంబంధించి ఆటం అనేది వచ్చింది. సో బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆటం, రైట్, ఏకి 3 ఉండాలి. సో ఈ కాంతారా సినిమా వచ్చేసి మనకు బెస్ట్ పాపులర్ ఫిలిం అయింది కాబట్టి డీకి 2 ఉండాలి. సో డీకి 2 ఉండాలి. అండ్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి రిషబ్ శెట్టి, బీకి 1 ఉండాలి. సో మనకు ఆప్షన్ 4 ఆప్షన్ 4 అన్నీ తెలుపుతుంది కాబట్టి సో మనకి ఈ క్వశ్చన్కు ఆన్సర్ వచ్చేసి 4. ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్ అన్నమాట. సో బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆటం, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆపరేషన్ ద్రోణగిరి. సో ఆపరేషన్ ద్రోణగిరి అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ జియోస్పేషియల్ పాలసీ. సో పర్ఫెక్ట్ కరెక్ట్ అనమాట. నేషనల్ జియోస్పేషియల్ పాలసీలో ఆపరేషన్ ద్రోణగిరి పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేదు. దీన్ని నవంబర్ 2024లో లాంచ్ చేశారు. సో బి అనేది ఉండకూడదు. బి అనేది ఉండకూడదు. సో ఆప్షన్ 1 తీసేయాలి, ఆప్షన్ 4 తీసేయాలి. ఏ కంపల్సరీ ఉండాలి, సి కంపల్సరీ ఉండాలి. సి కంపల్సరీ ఉండాలి కాబట్టి 2 కనిపిస్తున్నది. అదేవిధంగా ఇక్కడ ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డి కూడా కంపల్సరీ ఉండాలి. సో మనకు ఏ ఉండాలి, సి ఉండాలి, డి ఉండాలి. సో ఆప్షన్ 3కి క్వశ్చన్ డి అన్నమాట. ఇందులో ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్, దానికి సంబంధం లేదు కాబట్టి బి ఒకటి రాంగ్. బి లేని ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అరేంజ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని చెప్పి ఇది మనకి, రైట్. సో ఫోర్త్ది కలెక్ట్ చేయలేదు, వదిలేసేయండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెమికాన్ ఇండియా మనకు 2024లో గ్రేటర్ నోయిడాలో జరిగింది. సో సెమికాన్ ఇండియా 2024 ఎక్కడ నిర్వహించినారు అని అంటే గ్రేటర్ నోయిడా. సో దీనికి ఆన్సర్ 4th వన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ మనకు ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఏది అని అంటే కేరళ రాష్ట్రము. కేరళ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్లో భారతదేశ పర్ఫార్మెన్స్ కన్నా చూస్తే మరి 29 మెడల్స్ వచ్చినాయి ఇండియాలో ప్యారిస్ పారాలింపిక్స్లో. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇందులో 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రాంజ్. ఇది కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్ అన్నమాట. ఇండియా సెక్యూర్డ్ 14th ప్లేస్ ఏదైతే ఉందో అది తప్పు. ఇండియాకు రైట్ ఈసారి 18th ప్లేస్ అనేది వచ్చింది కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్. మనకు ఏ అనేది కరెక్ట్ అన్నమాట, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీలంకకు ఎలెక్ట్ అయిన కొత్తగా అనుర కుమార దిశానాయకే, ఆయన జనతా విముక్త పెరమూనా అనే పార్టీకి చెందినవారు. యాక్చువల్గా ఈ పార్టీకి ఇంకో పేరు కూడా ఉన్నది, బట్ ఆప్షన్స్లో ఇది ఒక్కటే ఉంది కాబట్టి మనకు దీన్ని చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆస్కార్ అవార్డ్స్కు సంబంధించింది. సో ఆస్కార్ అవార్డ్స్లో మనకు సిలియన్ ముర్ఫీ ఓన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అన్నాడు, కానీ యాక్టర్ ఆయన బెస్ట్ యాక్టర్ కాబట్టి అది తప్పు. ఎమ్మా స్టోన్ బెస్ట్ యాక్ట్రెస్ కరెక్ట్. క్రిస్టోఫర్ నోలన్ బెస్ట్ యాక్టర్ కాదు. సో బీడి మాత్రమే కరెక్ట్ మనకు. బీడి మాత్రమే కరెక్ట్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అండ్ కంపెనీస్. సుందర్ పిచాయ్ వచ్చేసి గూగుల్కు, సత్యనాదెళ్ళ వచ్చి మైక్రోసాఫ్ట్. సో ఏకి 3, బికి 4,
ఏకి 3 బికి 4. శంతను నారాయణ్ అడోబ్కు ఉన్నారు, సికి 1. సో ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీలో ఈ సంవత్సరము ఇద్దరు సైంటిస్టులకు వచ్చింది. ఏది కనుక్కోవడానికి అని అంటే డిస్కవరీ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఏ అండ్ ఇట్స్ రోల్ ఇన్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్. సో 11వది మనకు 2 అవుతుంది. సో మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జన్యు నియంత్రణలో దాని పాత్ర. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అని అడిగారు. సుధామూర్తి గారు మార్చి 2024లో రాజ్యసభకు నామినేట్ అయినారు. సో అది కరెక్ట్. అండ్ సుధామూర్తి గారు కన్నడ లాంగ్వేజ్లో రాస్తారు. అండ్ మూడోది వచ్చేసి ఈ భగవాన్ స్నేహలత వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారిని సుప్రీంకోర్టు జడ్జిగా ఏప్రిల్ 25th నాడు అపాయింట్ చేశారు. 2024 కరెక్ట్. సో అన్నీ కూడా కరెక్టే మనకు. ఓకే, ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 13th మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళది ఎక్కడ జరిగింది అని అంటే అబుదాబిలో నిర్వహించినారు. ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించింది. నారీ శక్తి వందన్ అభియాన్ సీక్స్ టు రిజర్వ్ 1/3 ఆఫ్ టోటల్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అయితే రాజ్యసభలో ఇది వర్తించదు, రైట్. సో రిజర్వేషన్ 1/3 అనేది కేవలం లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు మాత్రమే పరిమితం. కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. ఇది 104వ రాజ్యాంగ సవరణ చట్టం అన్నాడు, కాదు, ఇది 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది. సో 2 కూడా సరికావు. 14వది 4 అవుతుంది. నెక్స్ట్ మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. తమిళనాడులో 4 నగరాలు నిర్వహించారు, ఇది కూడా కరెక్ట్ అన్నమాట. అండ్ అదేవిధంగా మనకు సో ఈ కొన్ని ఎలిమినేట్ చేయడం ద్వారానే మనకు ఆన్సర్ వస్తున్నాయి. సో మనకు కన్వెన్షన్ స్పోర్ట్ బ్యాడ్మింటన్, వాలీబాల్ నిర్వహించినారు. సో ఖేలో ఇండియా గేమ్స్ సౌత్ ఇండియాలో నిర్వహించడం ఇది 2వసారి అన్నాడు, కానీ ఇది మొదటిసారి. కాబట్టి సి ఉండకూడదు. ఓకే, సి ఉండకూడదు. అండ్ ఏబి డి కూడా ఉంది, డి ఉండాలి. కాబట్టి ఆన్సర్ మనకు 4 అవుతుంది. ఓకే, ఏబిడి ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్తగా వచ్చిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరని అడిగారు. సంజయ్ మూర్తి, తెలుగువాడు. సో వీరి ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్, వీరి ఫాదర్ కూడా మనకు ఎంపీగా పనిచేసిన, ఓకే, ఇది తెలుసు. గిరీష్ చంద్ర ముర్ము స్థానంలోనే సంజయ్ మూర్తి వచ్చారు. శక్తికాంత్ శర్మ అంతకుముందు ఉండినారు. ఓకే, సో ఇది ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఐఐటీలకు సంబంధించింది. ఇండియా యుఏఈ మనకు ఐఐటీలో అబుదాబిలో నిర్వహించిన ఢిల్లీ. ఓకే, ఐఐటి ఢిల్లీ ఇది అబుదాబిలో ఏర్పాటు చేశారు. ఐఐటి మద్రాస్ వచ్చేసి జంజిబార్లో ఏర్పాటు చేశారు 2023లో. సో దీనికి ప్రీతి అగాలే నేతృత్వం వహిస్తున్నారు. ఇది 2 కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే, ఇది తెలంగాణకు సంబంధించింది. సో పాలసీస్ కానీ చెప్తున్నాను, ఇది మనకు 2027 వరకు వర్తించదు, 26 వరకే వర్తిస్తుంది. కాబట్టి సి ఉండకూడదు. అండ్ ఏ అండ్ బి అయితే కరెక్ట్, బట్ సబ్జెక్ట్ టు ద లైక్ ఓకే, అయినా ఇది పర్ఫెక్ట్గా ఏ అండ్ బి అని మాత్రమే మనం చెప్పొచ్చు, ఏ అండ్ బి అని మాత్రమే, ఎందుకంటే 26 వరకే చెప్పారు ఈ పాలసీలో. నెక్స్ట్ వచ్చేసి మనకు కోజికోడ్ అనేది సిటీ ఆఫ్ లిటరేచర్. అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ జోధ్పూర్ ఇన్ రాజస్థాన్ ఇచ్చినాడు, సిటీ ఆఫ్ మ్యూజిక్ కాదండి. గ్వాలియర్ యాక్చువల్గా సిటీ ఆఫ్ మ్యూజిక్ మనకు 2023లో. కాబట్టి ఏ మాత్రమే కరెక్ట్. సో ఇందులో 19కి ఆప్షన్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఓషనోగ్రఫిక్ హైడ్రోగ్రాఫ్స్ కాన్ఫరెన్స్కి సంబంధించింది. ఫస్ట్ స్టేట్మెంట్ విశాఖపట్నం అన్నాడు, కాదు. ఇది మనకు ఈ కాన్ఫరెన్స్ని చెన్నైలో, హైదరాబాద్లో పెట్టారు జనవరిలో. అండ్ దీని థీమ్ వచ్చేసి మనకు అవర్ ఓషన్స్ ఈజ్ అవర్ ఫ్యూచర్. కాబట్టి బీసీ కంపల్సరీ ఉండాలి. అండ్ మాల్దీవ్స్, ఆస్ట్రేలియా, ఇక్కడ ఈ దేశాలు పార్టిసిపేట్ చేసాయా లేదా అన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. బట్ సిడి అయితే పర్ఫెక్ట్ కరెక్ట్, బీసీ అయితే పర్ఫెక్ట్ కరెక్ట్. సో కాబట్టి బీసీ అని పెట్టుకోవాలి. ఆస్ట్రేలియా ప్రెజెన్స్ అనేది మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోర్స్లో కూడా లేదు. సో నాకు తెలిసి దీని ఆన్సర్ బీసీనే, బట్ సబ్జెక్ట్ టు ద లైక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అల్టిమేట్ కీ, రైట్. ఇక్కడ మాత్రం ఇప్పుడు బీసీ అనేది నాకు ఆన్సర్గా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నాటోకు సంబంధించిన క్వశ్చన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోలో ప్రస్తుతం 32 దేశాలు ఉన్నాయి. స్వీడన్ 2024లో చేరింది. అండ్ నాటో హెడ్ క్వార్టర్ ప్యారిస్ అన్నాడు, ప్యారిస్ కాదండి, నాటోది బెల్జియంలో, బ్రెజిల్స్. స్విట్జర్లాండ్ నాటో మెంబర్ కాదు, కానీ ఈజ్ ఎ నాటో మెంబర్ అన్నాడు.
సిడి అయితే తప్పు పర్ఫెక్ట్గా. సో సిడి తీసేయాలి. చూస్ ద కరెక్ట్ అన్నారు, సిడి ఉండకూడదు. సో ఆప్షన్ కేవలం 2 మాత్రమే ఉన్నది మనకు. ఓకే, ఏ అండ్ బి మాత్రమే. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చాట్ జీపీటీ. ఇది మనకు చాట్ జీపీటీ అనేది గూగుల్, జెమినీ అనేది గూగుల్కు సంబంధించింది. చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐకు సంబంధించింది. ఓకే, చాట్ జీపీటీ అనేది మనకు ఓపెన్ ఏఐ. ఓకే, సో ఇది మూడోది చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ. జెమినీ వచ్చేసి గూగుల్ అండ్ అలెక్సా వచ్చేసి మనకు అమెజాన్ది. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ మనకు. నెక్స్ట్ అదేవిధంగా కొత్తగా క్యాబినెట్ సెక్రటరీ ఎవరంటే డాక్టర్ టివి సోమనాథన్ గారు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకే జస్ట్ నంబర్స్ తెలుసుకున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి. అండ్ ఇంకా కొన్ని జీకే క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. సో అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ రైట్. డాక్టర్ విక్రమ్ సారాభాయ్కి సంబంధించింది చూడండి. విక్రమ్ సారాభాయ్ గారికి 1966లో పద్మభూషణ్ వచ్చింది, ఇది కరెక్ట్. 1972లో వారికి పద్మవిభూషణ్ వచ్చింది, ఇది కరెక్ట్. సి ఆప్షన్ తప్పు. సో దీన్ని ఆయన కాదు, వేరే వ్యక్తి హీరాలాల్ అని ఇంకొక వ్యక్తి కీలక పాత్ర పోషించినారు, హెచ్ఏఎల్కు సంబంధించింది. ఏబీలు కరెక్ట్ అండి. సో 36 వచ్చేసి మనకు 1, ఏబీలు మాత్రమే సరి అయినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మనకు 40 ఓకే థర్డ్కి సంబంధించింది కూడా సత్యనాథ్ బోస్ గారు ఫిజిక్స్, ఈవెన్ అనే మ్యాథ్స్ గారు కూడా. అండ్ కప్రేకర్, సో వీరు వచ్చేసి స్టాటిస్టిక్స్ మనకి. ఓకే, సో 43ది మనకి బీకి వచ్చేసి 5. సో మ్యాథమెటిక్స్, కప్రేకర్ గారు మ్యాథమెటిక్స్. సో దీనికి ఓకే 43కి సంబంధించి మనకు ఆన్సర్ 2 అవుతుంది. సత్యేంద్రనాథ్ బోస్ మనకు ఫిజిక్స్, కప్రేకర్ ఓకే మనకు మ్యాథమెటిక్స్, సిఆర్ రావు ఓకే ఈయనకు స్టాటిస్టిక్స్, సిఆర్ రావు గారు. నెక్స్ట్ సిఎన్ఆర్ రావు ఓకే ఈయన కెమిస్ట్రీ, జానకి అమ్మల్ ఓకే వీరు బాటనీ. ఓకే, సో ఇవి శాస్త్రవేత్తలకు సంబంధించినవి. జీకే ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 48ది మనకు రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్లో ఉంటుంది, బీకి 4. ఇది చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది. సో కొన్ని ఎక్కువగా వచ్చినవి మనము ఈజీగా చేయొచ్చు. సో బీకి 4 ఉండాలి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ వచ్చేసి మనకు నాగ్పూర్లో ఉంటుంది. అండ్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్లో ఉంటుంది. అండ్ సికి వచ్చేసి మనకు వెజిటేబుల్ రీసెర్చ్ వారణాసిలో ఉన్నది. ఓకే, షుగర్ కేన్ రీసెర్చ్ అనేది మనకు లక్నోలో ఉంటుంది. పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు షిమ్లాలో ఉంటుంది. సో ఆప్షన్ 3 అనమాట. 48 వచ్చేసి 3 మనకు. అండ్ నెక్స్ట్ యుఎన్ గ్లోబల్ కంపాక్ట్ సమ్మిట్ 2024. సో ఇది లక్ష్యం ఏంటని అడిగాడు. ఇది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడంలో ప్రైవేట్ సెక్టార్ పాత్రకు సంబంధించింది. సో 49 మనకు 2 అవుతుంది. అంటే మీకు సిరీస్లు మారుతూ ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడంలో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ పాత్రకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యుఎన్ఓ 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. మానిటరీ ఫండ్ 1944, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 1967లో. కాబట్టి ఫస్ట్ ఐఎంఎఫ్ బి ఉండాలి. ఓకే, బి ఒకటే ఉంది, ఇంకా మిగతా చూడాల్సిన అవసరం లేదు. బట్ యుఎన్ఓ 1945 అక్టోబర్ 24, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7, WIPO వచ్చేసి మీకు తెలిసిందే కదా 1967 అప్పుడు ఏర్పాటైంది. కాబట్టి ఆప్షన్ 3 BACD. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్ గురించి, ఇది గ్రూప్ 3లో కూడా అడిగినట్టున్నారు. సో ఇది ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ అనేది G20 సమ్మిట్ సందర్భంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఏ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బి ఓకే అనేది మనకు ఓకే బి అనేది కూడా మనకు కరెక్టే. సో G7 పార్ట్నర్షిప్లో ఇది భాగంగా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి చైనా వాళ్ళు స్టార్ట్ చేసిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్కి కొంచెం లైక్ అలాంటి ఆ నమూనాను పోలినదే ఇది.
సో ఇందులో సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఇండియా, యూకే ఉన్నాయన్నారు. బట్ యూకే కానీ ఈజిప్ట్ కానీ ఇందులో చేరలా, కాబట్టి డి ఉండకూడదు. సో డి ఉండకూడదు కాబట్టి ఏబిసి మాత్రమే మనకు ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇది యుఎన్ఓ ఎస్టాబ్లిష్ చేశారన్నారు, కాదు, ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియా. సో కాబట్టి స్టేట్మెంట్ ఏ తప్పు. నెక్స్ట్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఇందులో ఎస్ చేరింది. సో ఇండియా ఇందులో మెంబర్ ఉంది, ఇది న్యూఢిల్లీలో ప్రారంభించినారు. సో కాబట్టి బి కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్, ఆప్షన్ 1 అవుతుంది. బి కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి 2023లో నాటో, ఓకే, 2023లో ఏది చేరిందన్నాడు. సో ఫిన్లాండ్ చేరింది. ఓకే, సో 2 అన్నమాట. 2023లో ఫిన్లాండ్, 2024లో స్వీడన్ చేరినాయి, కాబట్టి ఆప్షన్ 2 అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇవి సమ్మిట్స్, మనకు 11th సమ్మిట్ వచ్చేసి బ్రెజిల్లో జరిగింది, ఏకి 3 ఉండాలా. సో ఆప్షన్ మనకు ఒకటే ఒకటి ఉన్నది. సో ఇది మనకు 12th వచ్చేసి రష్యాలో జరిగింది, 13th వచ్చేసి ఇండియాలో జరిగింది, 14th వచ్చేసి మనకు చైనాలో జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యోవేరి కగుటా ముసివేని, ఇప్పుడు నామ్ చైర్మన్ అయినా, ఈయన ఏ దేశానికి చెందినవాడంటే ఉగాండా దేశానికి చెందినవాడు. హీ బిలాంగ్స్ టు ఉగాండా. రైట్. అండ్ అదేవిధంగా మనకు గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్, సో 8th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ప్యారిస్లో పెట్టానని, కాదండి, ఇది ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేసింది. థీమ్ మాత్రం కరెక్ట్ అనమాట, జియో పాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ కరెక్ట్. సో బి మాత్రమే కరెక్ట్. ఏది కరెక్ట్ అని అంటారు, బి మాత్రమే కరెక్ట్ దీనికి. నెక్స్ట్ మరి ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు జీకే క్వశ్చన్స్, అవి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఇవన్నీ హిస్టరీకి సంబంధించినవి, హిస్టరీ ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇది కూడా మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టారు, ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు. బికి 2, బికి 3 ఉండాలి, బికి 3. సో ఏకి వచ్చేసి 4, ఏకి వచ్చేసి 4, సో ఆన్సర్ 4 అవుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కూడా చెప్తున్నాను. యాక్చువల్గా 24 crore ఇండియన్ ఎస్కేప్డ్ పావర్టీ, ఇది కరెక్ట్. అండ్ అదేవిధంగా ఎంపీఏ 2005-6 నుంచి మనకు 29.17 కరెక్ట్ దిగారు, ఇది కరెక్ట్. ఇక్కడ గుజరాత్ రికార్డెడ్ ఏదైతే తప్పు ఉందో, గుజరాత్ తప్పు ఇక్కడ. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉండాలి, ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్లో బయటపడ్డారు, కాబట్టి ఏ అండ్ బి అనేది కరెక్ట్. బట్ అట్లాంటి ఆప్షన్ మనకు 2 ఉన్నది, ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సో మనకు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1990 ప్రొవైడ్ ఫర్ సైమల్టేనియస్ ఇండియన్ సివిల్స్, ద ఫస్ట్ సచ్ హెల్డ్ ఇన్ అలహాబాద్. సో ఇది పాలిటిక్స్ సంబంధించింది. ఇక్కడ చూడండి, మనకు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు అని చెప్పి అడిగారు, బెనగల్ నరసింహారావు గారు. ఓకే, బిఎన్ రావు. రైట్. రైట్. సో ఇవి మనకు ఇప్పటి వరకు జీకే అండ్ ఓకే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన క్వశ్చన్స్ చూసినాము. రైట్. అదర్ క్వశ్చన్స్ని మీకు అదర్ ఫ్యాకల్టీస్ అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.